నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శాతాన్ని చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి దిశగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అయితే జరిగిపోయింది. అందులో శాతాన్ని చూస్తే గతం కంటే ఈసారి చాలా ఎక్కువ పోలింగ్ అయితే నమోదైంది. సో ఈసారి దీన్ని బట్టి చూస్తే వైసీపీకి ఓటమి తప్పదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందా? ఒకటి ఏంటంటే అన్నము ఉడికిందా లేదని చెప్పడానికి మొత్తం చూడవసరం లేదు. జస్ట్ దాన్ని కొంచెం పైదాన్ని తీసుకుని 2 మెతుకులు కనుక పట్టి చూస్తే కనుక అన్నం ఉడికిందా లేదనేది తెలిసిపోతుంది. అవునా? అలాగే ఇప్పుడు ఎన్నికలు పోలింగ్ 13వ తారీఖు మే 13వ తారీఖు పోలింగ్ ముందే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్లో ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు తగ్గించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో. అంటే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. వచ్చిన తర్వాత కూడా అవి పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఓట్లు వేసుకోవడానికి వెసలుబాటు లేకుండా చేశారు. ఒకవేళ వేసినా కానీ చల్లకుండా ఏ విధంగా చేయాలి అనేది కూడా చేశారు. అన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్లను చూస్తే అంటే ఉద్యోగులు ఓట్లు చూస్తే కనుక 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ చాలామంది ఉద్యోగులు చూపించి మరీ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని కూడా తెలుస్తుంది. పైగా ఓపెన్గా ఓటేసిన తర్వాత జనరల్గా ఎవరు కూడా ముందుకు వచ్చేసి మేము పలానా వాళ్ళకి ఓటేసామని చెప్పరు. అలాంటిది ఉద్యోగులు బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండకూడదు, అందుకే మేము తెలుగుదేశానికి ఓటేసామని చెప్పేటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడుతుంది. ఎందుకు అంత కసి ఉంది ఉద్యోగుల్లో అని అంటే సిపిఎస్ రద్దు అని చెప్పాడు 2019 ఎన్నికల సందర్భంగా. అదేందన్నా అదెంత పని అన్న 15 రోజుల్లో అయిపోతుంది అని అన్నాడు. అయిపోయింది. అది రద్దు చేయలేకపోయాడు. రద్దు చేయలేకపోయినప్పుడు నువ్వు వివరించి చెప్పాలి ఉద్యోగులకి. చెప్పకపోగా నీకు అరియర్స్ 20,000 కోట్ల రూపాయల అరియర్స్ ఉద్యోగులకి ఇవ్వాల్సినవి ఉంటే వాటి గురించి ఇంతవరకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. 20,000 కోట్లు టీఏలు కానీ డిఏలు కానీ ఇవ్వాల్సినటువంటి బకాలు 20,000 కోట్లు ఇవ్వకుండా వాళ్ళకి సమాధానం చెప్పకుండా సిపిఎస్ రద్దు బదులు జేపీఎస్ చేశాడు. ఆయన చేసి ఏం చేశాడు? ఆయన అది కూడా నష్టం జరిగేటువంటి అంశం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. లేదు మాకు సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ కావాలి, మాకు ఓల్డ్ పెన్షన్ విషయం కావాలని అంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ధర్నాలు పెడితే లేదా ఆందోళన చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించారు. వాళ్ళ మీద కేసులు పెట్టించడంతో పాటు ఉద్యోగుల సంఘాల నేతల మధ్య విభేదాలు తీసుకొచ్చాడు. ఉద్యోగుల్ని కులాలు, ప్రాంతాలు, మతాల వారీగా విడగొట్టాడు. అది కసి వాళ్ళకి. అందుకే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల రూపంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పి ముందే తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకే వాళ్ళు ఏం చేశారు, మొదటి ప్రయత్నం ఏం చేశారు, ఫామ్ 12 అంటే పోస్టల్ బ్యాలెట్కి అర్హత సాధించడానికి ఫిలప్ చేసేటువంటి ఫామ్ అది. ఆ ఫామ్ 12 ఫిలప్ చేసిన తర్వాత ఓటు ఇవ్వాలి. ఓటు ఇవ్వడానికి ఒక ఆర్ఓకి ఇవ్వాలి. పోయి ఆ ఆర్ఓకి రిటర్నింగ్ ఆఫీస్ దగ్గరికి పోయి ఇస్తే కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అని చెప్పి నానా రకాల ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ కూడా వీళ్ళు పోరాటాన్ని ఆపకుండా ఎట్టకేలకు ఆర్ఓలను కలిసి కొన్ని చోట్ల తెచ్చుకున్నారు. కొన్ని చోట్ల కొంతమంది తెచ్చుకోలేకపోయారు. ప్రత్యేకించి ఎవరు తెచ్చుకోలేకపోయారంటే అంగన్వాడీలు, తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఓటుని సంపాదించుకోలేకపోయారు. ఫామ్ 12 ఇచ్చినప్పటికి కూడా ఎక్కడి వాళ్ళని తెలియక చాలామంది కోల్పోయారు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. సరే వాళ్ళు ఏం చేశారు, ఫామ్ 12 ఇచ్చిన తర్వాత మీకు ఓటు ఇవ్వాలి, ఓటర్ల జాబితా తయారు చేస్తారు. మొత్తం ఒక 3 లక్షల మంది పైగా తీసుకున్నారు. దాంట్లో ఓటర్ల జాబితా తయారు చేస్తారు. ఓటర్ల జాబితా తయారు చేసి ఎవరెవరికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక ఎంప్లాయీ, నువ్వు తీసుకెళ్ళి ఫామ్ 12 ఫిలప్ చేసి ఒక ఆర్ఓకి ఇవ్వాలి. ఆర్ఓ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని ఓటర్ లిస్టులో చేర్చాలి. సపరేట్ ఓటర్ లిస్ట్ పోస్టల్ బ్యాలెట్ది. నువ్వు ఏ నియోజకవర్గంలో ఉంటావో ఆ నియోజకవర్గానికి ఈ ఓటర్ లిస్టు తయారవుతుంది. సో అక్కడ పోయి ఓటేయాలి. సో అక్కడ ఫెసిలిటేట్ సెంటర్ కూడా కొన్ని కల్పించారు. అవన్నీ కూడా 3 రోజుల పాటు జరిగింది, నిన్న కూడా జరిగింది. సో వీళ్ళు ఫామ్ 12 ఇచ్చిన తర్వాత కూడా
చాలామందికి ఓటు లిస్టులో లేదు, ఓటర్ లిస్టులో లేదు. సో ఓటర్ లిస్టులో లేదంటే ఓటర్ లిస్టులో లేకపోతే ఓటు వేయడానికి లేదు. సో ఆ విధంగా కొంతమంది నష్టపోయేలా చేశారు. ఆ తర్వాత ఎంప్లాయీస్ ఈ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయాలి, పోస్టులో ఓటు వేయడానికి కొన్ని ఫెసిలిటేట్ సెంటర్లు కల్పించారు. అక్కడ పోయి ఓటు వేయడానికి ముందుగా నువ్వేం చేయాలంటే ఫామ్ 13 ఫిలప్ చేయాలి. ఫామ్ 13 ఎలా ఫిలప్ చేసిన తర్వాత దాని మీద ఒక ముద్ర ఉండాలి. ఒక ముద్ర ఉంటే ఆ ముద్ర ఏంటి, గెజిటెడ్ ఆఫీసరు అప్రూవ్ చేయాలి. గెజిటెడ్ ఆఫీసర్ అప్రూవ్ చేసి సంతకం పెట్టాలి. ఆ గెజిటెడ్ ఆఫీసర్ని ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర అపాయింట్ చేశారు. అతను ఏం చేశాడు, ఆ స్టాంప్ లేకుండా సంతకాలు పెట్టాడు. స్టాంప్ లేకుండా సంతకాలు పెట్టి ఇది చెల్లుతుందని చెప్పాడు. సరే ఆయన తీసుకెళ్ళి వేస్తే ఆ బ్యాలెట్ అది చెల్లదు అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఆ విధంగా తెలియక చాలామంది సంతకాలు పెడితే సరిపోతుందని చెప్పి స్టాంప్ వేయకుండానే ఈ గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ పోస్టులో ఓటేశారు. అలాంటివి చల్లవు అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా రిటర్నింగ్ ఆఫీసర్స్ని తమ వైపు తిప్పుకొని మొదట్లోనే కొంతమందికి ఏమో ఓట్లు రాకుండా, మరికొంతమందికి ఓట్లు వచ్చినా కానీ గెజిటెడ్ ఆఫీసర్స్ సంతకం పెట్టినా కానీ స్టాంప్ లేకుండా ఈ విధంగా వేసిన ఓటు చల్లకుండా కూడా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చాలామంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్లో ఆదివారం జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ దాంట్లో చాలామందికి వీళ్ళు ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు. పోలింగ్ బూతుల్లోకి మొబైల్స్ను కూడా అలౌ చేశారు. మొబైల్స్ను కూడా అనౌన్స్ చేసి మీరు రాబోయే రోజుల్లో మళ్ళీ మీకు మంచి పోస్టింగ్ కావాలంటే మాకేంటి అని చెప్పి బెదిరించేటువంటి స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళారు కొన్ని చోట్ల. ఇట్లా నానా రకాలుగా సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించారు. ఎన్ని ప్రయోగించినా వీళ్ళంత వరకు ఓట్లు వేశారు. కానీ ఇంకా వేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఓట్లు వేయకుండా ఉండేలాగా చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వాళ్ళు. సో చేసినటువంటి క్రమంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు వెళ్ళినాయి. ఎలక్షన్ కమిషన్ మళ్ళీ రెస్పాండ్ అయ్యి మళ్ళీ 2 రోజులు ఈ పోస్టులో ఓట్లు వేసుకునేదానికి వెసులుబాటు కల్పిస్తూ ఒక నిర్ణయం తాజాగా తీసుకుంది. ప్రతి ఒక్కళ్ళు ఓట్లు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయం ఇంప్లిమెంట్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నారో ఆయన బదిలీ కావాల్సిందే. ఒకవేళ బదిలీ కాకపోతే మళ్ళీ ఇదే ప్రాక్టీస్ మళ్ళీ 2 రోజులు ఎక్స్టెండ్ చేసినా 3 రోజులు ఎక్స్టెండ్ చేసినా ఖచ్చితంగా నీకు ఓటింగ్ అనేది జరగదు, కరెక్ట్గా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. సో ఎందుకనంటే ఎందుకు ఇంత అనుమానించాల్సి వస్తుందంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎంప్లాయీస్ని కూడా వెంటాడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఓటు వేయకుండా ఉండేందుకు, ఓటు వేయకుండా ఆ ఓటుని ఏదో ఒక రకంగా చెల్లుబాటు కాకుండా లేదా అనుకూలంగా వేసేలాగా రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏదైతే ఉందో అది ఇప్పుడు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి కనిపించట్లేదు. దాంతో పోస్టల్ ఓట్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఓటమి దిశగా వెళ్తున్నాడు. వన్ సైడ్ ఓటింగ్ ఉండబోతుంది కూటమికి. వన్ సైడ్ ఓటింగ్ ఉండే అవకాశం ఉంది, కూటమి గెలిచే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓటమి దిశగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఓటమి ఖాయము జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి సంకేతం చాలా బలంగా పోస్టల్ ఓట్ల ద్వారా వెళ్ళిపోయింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.